స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ సెషన్ చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మన టాలీవుడ్ టైర్ 1 హీరోస్ ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఈ ఇయర్లో రిలీజ్ అయ్యి ఉంటే ఎలా ఉంటాయని చెప్పేసి మన వీడియో కంటెంట్. అలాంటి మూవీస్ మనం డే 1 ఎంజాయ్ చేసింది అంతా ఇంత కాదు. ఒక టైర్ 1 హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ రోజు వైబ్ మామూలుగా ఉండదు. నాకు పీక్ అనిపించిన సినిమాలు అయితే ఈ లిస్ట్లో పెట్టా. దెన్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంక మనం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం. యునానిమస్గా లో టాప్ 1 ఉండేది మగధీర్ అని. రాజమౌళి రామ్ చరణ్ మూవీ కాంబో అంటే పెచ్చ హైప్ ఉంటుంది. దట్టు లవ్ స్టోరీ విత్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అంటే లిక్కిపోతారు. ఈజీగా 1000 crore కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉన్న మూవీ ఇది. ఈ టైంలో ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉంటేనా బాక్స్ ఆఫీస్ విలయ తాండవం చేస్తుంది. క్లైమాక్స్లో ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి రమ్మని డైలాగ్ అయితే రిపీట్స్ వాళ్ళు. స్టిల్ ఇట్ వాజ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్, కల్టీ క్లాసిక్ బొమ్మ. అండ్ నెక్స్ట్ బిల్లా. ఈ సినిమాలో ప్రభాస్ ఆరా అండ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓన్ స్టోరీతో పర్ఫెక్ట్ స్టైలిష్గా ఈ మూవీ ప్రజెంట్ చేస్తే ఈజీగా 1000 crores పడుతుంది. సందీప్ రెడ్డి వంగ లాంటి పెద్ద డైరెక్టర్ మూవీని తీస్తే కల్టీ క్లాసిక్ అవుతుంది బిల్లా. అండ్ ఎస్, ఈ లిస్ట్లో నెక్స్ట్ ఉండేది పంజా. పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత పంజా లాంటి ఒక స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తే ఫ్యాన్స్ మెంటల్ ఎక్కిపోతారు. ఈ సినిమాలో ఉండే విజువల్స్, ఆ స్టోరీ, సెకండ్ హాఫ్ ఒకటి తీసేసిన ఫస్ట్ హాఫ్లో కన్వే చేసిన సీన్స్ అయితే ఎక్సలెంట్. అసలు మెంటల్ ఎక్కిపోతారు జనాలు. పవన్ కళ్యాణ్ ఆరా, ఆ స్టైల్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో మన ఆడియన్స్కి తెలియాలి. ఈజీగా 500 crore కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉన్న మూవీ ఇది. పవన్ కళ్యాణ్ కెరియర్లో నెక్స్ట్ 100 crore షేర్ ఫిల్మ్ అవుతుంది. ఓజీ 2 తర్వాత ఇలాంటి మూవీ ఏదైనా వస్తే చెయ్యాలి. పంజా ఇస్ లిటరలీ an underrated banger. అండ్ నెక్స్ట్ ఒక్కడు ఉంటుంది. వారణాసికి ముందు ఆర్ గుంటూరు కారం తర్వాత ఇలాంటి ఒక స్క్రిప్ట్ మహేష్ బాబు పడితే రీజనల్ ఫిలిమ్స్లో టాప్ అయ్యి ఉండేది. మహేష్ బాబు లాంటి యాక్టర్కి మళ్ళీ ఇలాంటి మూవీ పడితే చూడాలని చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తూ ఉంటారు. ఆ రూరల్ ఏరియాలో గుంటూరు కారం లుక్స్తో మహేష్ బాబు ఒక్కడు లాంటి మూవీని డెలివరీ చేస్తే హైలైట్ ఉంటుంది. లిటరలీ పీక్స్. అసలు ఆ యాటిట్యూడ్ కానీ ఆ స్టైల్ కానీ బాబు ఆరాన్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ప్రకాష్ రాజ్ అండ్ భూమిక కూడా బాగా చేస్తారు, కానీ మహేష్ బాబుని డామినేట్ చేయలేరు. ఇప్పటికీ తమిళ వర్సెస్ తెలుగులో ఒక్కడు వర్సెస్ గిల్లి క్లాష్ జరుగుతూ ఉంటుంది. అంత బాగుంటుంది ఈ మూవీ. ఫర్ మీ ఒకడు ఈజ్ క్లాసిక్. నెక్స్ట్ అయితే దేశముదురు. అసలు 6 pack ట్రెండ్ ఇంట్రడ్యూస్ చేసిందే అల్లు అర్జున్ టాలీవుడ్కి. అసలు పుష్ప 2 తర్వాత ఇలాంటి ఒక మూవీ పడితే బీసీ సెంటర్లు అల్లాడిపోతాయి. స్టైలిష్ స్టార్ బనీని ఎప్పుడు ఇదివరకు అలా చూసుంటాం. అలాంటి మూవీ ఇది. పుష్ప 2 తర్వాత నిజంగా ఇలాంటి ఒక మూవీ పడితే లవ్ స్టోరీ ప్లస్ ఆ ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ లిటరలీ మ్యాడ్. అసలు పూరి డైలాగ్స్ అయితే మెంటల్ ఎక్కేస్తుంది. అసలు నిజంగా ఇలాంటి మూవీ పడాలి. దేశముదురు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అల్లు అర్జున్ ఫిలిం. అసలు తారక్ అన్నకి RRR తర్వాత దేవర అంటారు, కానీ లిటరలీ టెంపర్ లాంటి ఒక మూవీ పడితే మెంటల్ ఎక్కేస్తుంది. టెంపర్ ఈ మూవీ ఎన్టీఆర్కి ఒక డికేడ్ వరకు ఫ్లాపులు లేకుండా చేసింది. లిటరలీ ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ ఒకలా ఉంటాడు, సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ ఒకలా కనిపిస్తాడు. ఆ మూవీ చూసినంతసేపు మనకి దయాగడు కనిపిస్తాడు తప్పించి ఎన్టీఆర్ మనకి ఎక్కడా కనిపించడు. లిటరలీ ఆ మూవీ అంత బాగుంటుంది. రియల్లీ RRR తర్వాత ఇలాంటి ఒక మూవీ పడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. వెయిటింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్ టు హియర్. మీ టైం స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి మీ KFX ఛానల్కి.